హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదమే జరుగుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు కానిస్టేబుల్ నుంచి ఎంతగానో కష్టపడి ఐపీఎస్ సాధించి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు అనుకోని విధంగా లీగల్ ఇష్యూస్, సస్పెన్షన్ అండ్ అరెస్ట్ వరకు వెళ్ళిన ఈ వివాదం అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న కో ట్రైనీ ఉంటారు కదా, ఒక లేడీ ట్రైనర్, తిను కర్ణాటకకి చెందిన పర్సన్ అన్నమాట. ఉదయ్ కృష్ణ రెడ్డి పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఉదయ్ కృష్ణ రెడ్డి తనని హరాస్ చేశాడని చెప్పి, ఇబ్బంది పెట్టే మెసేజ్లు అనేవి పంపించాడని చెప్పి ఆవిడ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. సో ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకొని అత్తాపూర్ పోలీసులు కూడా కేసు అనేది ఫైల్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ఇష్యూ అనేది బయటికి రాగానే అకాడమీ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ సీసీటీవీ ఫుటేజ్ అండ్ వేరే ఎవిడెన్స్ అన్ని కూడా చెక్ చేసింది. ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో నిజం ఉంది అని ప్రూవ్ అవ్వడంతో అకాడమీ ఉదయ్ కృష్ణ రెడ్డిని సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసు ఫైల్ అవ్వగానే సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ఆ న్యూస్ లని అన్ని కూడా అబద్ధం అని చెప్పి ఉదయ్ కృష్ణ రెడ్డి ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఆ తర్వాత మోతీనగర్ లో ఫ్రెండ్స్ ఇంట్లో ఆయన అన్కాన్షియస్ స్టేజ్ లో పడిపోయారు అని చెప్పి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తనని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారు. సో స్టార్టింగ్ లో ఇది ఒక సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి కొంచెం న్యూస్ బయటకు వచ్చింది.